వేసవి శిక్షణ శిబిరాలు పిల్లల్లో శారీరక మానసిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. సెలవుల్లో పిల్లలు ఇంటి వద్దనే ఉంటూ టీవీ మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా వేసవి శిబిరాలకు తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకువస్తున్నారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలకు ఈ శిబిరాలు ఆట విడుపుగా మారాయి. తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందుతూ విద్యార్థులు సేద తీరుతున్నారు. వేసవి వచ్చిందంటే విద్యార్థులకు సందడే. గతంలో మాదిరిగా తాత అమ్మమ్మల ఇళ్లకు విహారయాత్రలకు వెళ్లేవారు. ఇప్పుడు ఉన్న ఊళ్ళోనే చిన్నారులు విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలను నేర్పడానికి చిన్నారుల తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. వేసవి శిబిరాలంటే క్రీడాంశాల వరకే పరిమితం కాకుండా వివిధ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. విజయవాడలోని ఠాగూర్ కేంద్ర గ్రంథాలయంలో ఏటా నిర్వహించే వేసవి ప్రత్యేక శిబిరాలు ఈసారి మరింత కళకళ్లాడుతున్నాయి. నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు విద్యార్థులు తరలివచ్చి వివిధ అంశాల్లో తర్ఫీదు పొందుతున్నారు. భగవద్గీత పఠనం, తెలుగు అక్షరాలు నేర్పించడం, చదరంగం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్స్, డాన్స్, నాటకాలు, బొమ్మలు తయారు చేయడం, చిన్న చిన్న కుండల్లో మొక్కలు పెంచడం, పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం వంటి అంశాలు నేర్పిస్తున్నారు. మేడం నేర్పిస్తున్నారు. బిర్యానీస్ తినడానికి బాక్సెస్ తెచ్చుకుంటారు. దాని మీద మూతలు ఉంటాయి కదా, దాని మీద ఒక ఆర్ట్ నేర్పించారు. మనకి నచ్చినవి గ్లాస్ పెయింటింగ్స్తో ఆర్ట్ నేర్పించారు. వేస్ట్గా సిరప్ బాటిల్స్ పడేస్తాం కదా, దాని మీద కూడా డ్రాయింగ్ నేర్పించారు. చెస్ నేర్చుకుంటున్నాను, డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాను, తెలుగు, ఇంగ్లీష్ ఇంకా చాలా నేర్పిస్తున్నారు. లాస్ట్ 3 years నుంచి మా బాబు ఇక్కడికి వస్తున్నాడు. చిన్న పిల్లడప్పటి నుంచి అంటే డ్రాయింగ్ కానీ తెలుగు కానీ నేర్పించడంలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక్కడ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా తెలుగు కూడా నేర్పిస్తున్నారు. చూడండి, ఇక్కడ తెలుగు క్లాసులు, చెస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ పేపర్ ఆర్ట్, డ్రాయింగ్, నెక్స్ట్ వచ్చేసరికి కూచిపూడి నాట్యము, నెక్స్ట్ చెస్ నేర్పిస్తున్నారు. బాగా నేర్చుకుంటున్నారండి. టీచర్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. పిల్లల్లో మానసిక వికాసానికి ఈ నైపుణ్యాలు దోహదం చేస్తాయని శిక్షకులు చెబుతున్నారు. చిన్నారుల్లో దాగి ఉండే సృజనాత్మకత, అంతర్గత నైపుణ్యాలను వెలికి తీయడానికి శిబిరాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు. గత నెల 28న ప్రారంభమైన సమ్మర్ క్యాంపులు జూన్ 6 వరకు కొనసాగనున్నాయి. ఓవైపు వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ శిబిరాలకు క్రమం తప్పకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకువస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. మనం స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి అంటే పిల్లలు ఇంట్లో ఉండి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ ఫోన్స్ చూసుకోకుండా మనం ఇట్లా క్రాఫ్ట్ చేసి ఇంట్లో పిల్లలకి వేస్ట్తో కూడా ఎలా చేయాలి అన్న విధానంగా మనం చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళ బర్త్డే పిల్లలకి పుట్టినరోజుకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా కొండం ఎక్కువైపోతుంది. మనీ సేవింగ్స్ తెలియట్లేదు పిల్లలకి. అందుకని మనం వాళ్ళ ఓన్ క్రియేటివిటీ ఎలా చేయాలి, ఎలా గిఫ్ట్ కింద పర్పస్ కింద వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి అన్న విధానంగా మనం క్రాఫ్ట్ చెప్పడం జరుగుతుంది సార్. అసలు ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయి అన్నా కానీ పేరెంట్స్ కొద్దిగా లేట్ అయినా ఉంచుతాము, కార్యక్రమాలు బాగున్నాయి అనేసి విశేష స్పందన వచ్చిందండి. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగ్, క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాసు, నీతి పద్యాలు, చెస్కి అయితే మరీ అసలు దాన్ని టైం కూడా మేము మార్చామన్నమాట. 50 మందికి తగ్గకుండా వస్తున్నారు చెస్ కూడా.